రామ్ గారు, నేను మీరు బాధపడనంటే ఒక మాట అనిపిస్తా, మీ కుటుంబ సభ్యులని ఈ రోజు మీరు బిగ్ బాస్ షోలకు పంపించగలుగుతారా? సార్ అది వెళ్ళే వాళ్ళ ఇష్టం కదా, వెళ్ళే వాళ్ళ ఇష్టం, వాళ్ళు అంగీకారంతోనే వెళ్తారు ఎవరైనా సరే. మా నలుగురు మేము ఏదైతే పిటిషనర్ దారులను మీరు క్వశ్చన్ చేస్తుర్రో, డెఫినెట్లీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. మీ ఇంటిలో వ్యక్తులను మీరు బిగ్ బాస్ షోలకు పంపించగలుగుతారా అంటున్నాను. మీరు పంపించగలుగుతారా? మీరు పంపించగలుగుతారా? మీరు పంపించగలుగుతారా? దానికి సమాధానం నేను వెళ్తా కదా, అంగీకారంతోనే కదా ఎవరైనా వెళ్ళేది. నేను అనేది మీరు పంపించగలుగుతారా? మీరు పంపించగలుగుతారా బిగ్ బాస్ షోలకు? నేనేమంటున్నా, మీరు నాకు సమాధానం చెప్తారు ఎస్ సార్ నో. నేను అంటున్నా నా కుటుంబ సభ్యులకు వస్తే, నా పిల్లలకు వస్తే, నా సమాజాన్ని కాపాడుకోవాలంటే నేను పంపించాలని చెప్తున్నా. మీరు ఎస్ సార్ నో చెప్తలేరు. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. నేనేమంటున్నా అంటే అది అంగీకారంతోనే కదా సార్ వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. ఒకటి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్లే ముందు వాళ్ళు కండిషన్స్ చెప్తారు, దాన్ని ఒప్పుకుంటేనే లోపలికి వెళ్తారు, లేకపోతే వాళ్ళు. రామ్ గారు, మీరు అర్థమైతలేదు. ఇప్పుడు అందులోకి అంగీకారంతో పోయి వాళ్ళు నానా చెత్త ప్రదర్శిస్తున్నారు కాబట్టే మేము నలుగురం వచ్చినాం. ఇప్పుడు మీరు చెప్పండి, బయట లోపల ఉన్న వాళ్ళని విడిచిపెట్టండి.